వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. గత కొంతకాలంగా వైసీపీ తన మీద వస్తున్నటువంటి రాసలీల కంప్లైంట్లు, అలాగే లైంగిక వేధింపుల అరాచకాలు ఇవన్నీ కూడా ఆ పార్టీని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. అంతర్గతంగా ఆ పార్టీని, అందులో ఉన్న నాయకులతో పాటు కార్యకర్తల్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయని చెప్పాలి. సో తాజాగా ఇప్పుడు మరొక అలాంటి అరాచకానికి సంబంధించినటువంటి ఒక సమాచారం ఇప్పుడు వైసీపీని ఇబ్బంది పెడుతూ ఉంది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ముంబైకి చెందినటువంటి ఒక నటిని, అంటే ఆమె హీరోయిన్గా కూడా చేశారు. ఆమె పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించారు. అలాగే ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టి ముంబైకి పంపించేశారు అంటూ ఈరోజు వచ్చినటువంటి ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో అది వైరల్గా మారుతోంది. దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఇప్పుడు మన స్క్రీన్ మీద తెలుసుకుందాం. ముంబై హీరోయిన్పై వైసీపీ బ్యాచ్ ప్రతాపం. నిజానికి ఇది ప్రతాపం కంటే అరాచకం అంటే కరెక్ట్గా ఉంటుంది అనుకోవాలి. సో ఆమె మీద, ముంబైకి చెందిన హీరోయిన్కి సంబంధించి ఆమె తెలుగులో ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక థ్రిల్లర్ మూవీలో కూడా ఆమె యాక్ట్ చేశారు. సో ఆమె పేరు మనం బయట పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ప్రస్తావించట్లేదు. కానీ ఆమె పేరు ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూనే ఉంది. సో ఆమె మీద వైసీపీ నేతల వేధింపులు ఎలా జరుగుతూ వస్తున్నాయో చూద్దాం. కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో ఆమె హీరోయిన్ లవ్ స్టోరీ. సో ఈ కుక్కల విద్యాసాగర్ గతంలో 2014లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు అసెంబ్లీకి. వాళ్ళ నాన్న కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అంటే కృష్ణా జిల్లాలో ఒక పేరున్నటువంటి ఫ్యామిలీ, ఒక పేరున్నటువంటి రాజకీయ నాయకుల కుటుంబానికి సంబంధించినటువంటి విద్యాసాగర్ పేరు ఇప్పుడు ప్రముఖంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఆమె తనని పెళ్లి చేసుకోమని అడగటంతో అప్పుడు సజ్జల ఆధ్వర్యంలో ఇది ఒక సెటిల్మెంట్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. సో ఆమె మీద ఒక కుట్ర, అలాగే మోసం, ఫోర్జరీ, ఈ కేసులన్నీ కూడా అప్పటి విజయవాడ సిపి ఎవరైతే పోలీస్ కమిషనర్ ఉన్నారో ఆయన కాంతిరాణా టాటా, ఆయన ఆమె మీద అక్రమ కేసులు బనాయించారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒక బృందాన్ని కూడా డీసీపీ విశాల్ గున్ని కూడా ఇందులో ఉన్నారు. అట్లాగే ఇంకా మరికొంతమంది ఏసీపీలు, డీసీపీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో వీళ్ళందరినీ కూడా ముంబైకి పంపి ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించడంతో ట్రాన్సిట్ వారెంట్ మీద ఆమెని విజయవాడకు తీసుకొచ్చారు. అలా తర్వాత ఆ రిమాండ్ అయిపోయిన తర్వాత పెళ్లి పేరెత్తితే గనక ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించి వాళ్ళని ముంబైకి పంపేశారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ముంబైకి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్, ఆయన కుటుంబ సభ్యుడు తన మీద అత్యాచారం చేశాడని చెప్పేసి 2023లో ఆ సదరు నటి అక్కడ ముంబైలో ఫిర్యాదు చేయటం. దాంతో జిందాల్ జగన్ని, తనకు సన్నిహితుడైనటువంటి జగన్ ఆయన ఆశ్రయించడం, అట్లా ఆ జిందాల్ని రేపు కేసు నుంచి బయటపడేయడానికే పోలీసుల్ని జగన్ ఆయన బ్యాచ్ వీళ్ళని పోలీసుల్ని రంగంలోకి దించారని చెప్పేసి ఇంకొక వర్షన్ వినిపిస్తూ ఉంది. అలాగే ఏపీలో అరెస్టు తర్వాత జిందాల్పై కేసు ఉపరించిన మహారాష్ట్ర పోలీసులు. దీంతో ఈ కేసు తర్వాత ఆమెని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ విధించిన తర్వాత ఆమెకు మహారాష్ట్ర పోలీసులు కూడా జిందాల్ మీద ఆమె ఏదైతే కేసు పెట్టారో ఆ కేసుని కూడా ఉపహరించుకున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి.
సో జిందాల్ని బయటపడేయటం కోసమే సో ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ తోటి ఆ, ఆమె మీద కేసు పెట్టించారని చెప్పేసి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా విద్యాసాగర్ ఒక పెళ్లి కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆ హీరోయిన్ ఆమెకి పరిచయం అయ్యారని, దాంతో చాలా కాలం పాటు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు, సహజనం లాంటి చేశారు. ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకోమని చెప్పేసి గట్టిగా అడుగుతూ వచ్చిందో అది ఈ సంవత్సరం జనవరిలోనే ఆమె చాలా గట్టిగా పెళ్లి చేసుకోవాల్సి ఉందని చెప్పేసి విద్యాసాగర్ని అడగటంతో సో దీన్ని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయించడం అని చెప్పేసి సజ్జల గారి దగ్గరికి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి సో ఆయన కోరటము, అంటే ఎన్నికల ముందు ఇలాంటివి కనుక బయటకు వస్తే పార్టీకి చాలా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో సజ్జలు కూడా దానికి సరైనని చెప్పేసి సో విజయవాడ సిపి కాంతిరాణా టాటాని సో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని ఈ అంశాన్ని సెటిల్ చేయవలసిందిగా ఆయనకు ఆదేశాలు ఇచ్చారని, సో ఆ క్రమంలోనే సో ఇదంతా కూడా ఈ కథ అంతా జరిగిందని చెప్పేసి ఇప్పుడు తాజాగా సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె చాలా మనస్తాపానికి గురయ్యారని, అలాగే ఆమె కుటుంబం కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి, అంటే ఏ రేంజ్లో వీళ్ళు వేధింపులకు గురి చేస్తే సో ముంబైకి చెందినప్పటికీ కూడా వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు దాకా నోరు మెదపకుండా ఉండిపోయారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్నాళ్ళకి సో వైసీపీ అధికారం కోల్పోయి అలాగే మిత్రపక్షాల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సో వైసీపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క అరాచకం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు, అలాగే రాసలీలకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కొంతమందికి సో వాళ్ళు జరిపినటువంటి రాసలీలలు కానివ్వండి, అలాగే లైంగిక వేధింపులు కానివ్వండి, ఇలాంటి ఒక్కొక్క విషయం ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ముంబై హీరోయిన్ విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి దీన్ని ఎలా వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఏంటి? సో విద్యాసాగర్ సంబంధించి సో ఏదైతే ఈ ఉదంతం బయటకు వచ్చిందో మరి దాని మీద ప్రస్తుతం సో ఇప్పుడు ఏదైతే వీళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయో విద్యాసాగర్ మీద, అలాగే విజయవాడ మాజీ సిపి కాంతిరాణా, అలాగే విశాల్ గున్ని డీసీపీ, సో వీళ్ళ మీద ఏవైతే ప్రస్తుతం ఆరోపణలు వస్తాయో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కానివ్వండి, హోంమంత్రిత్వ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ కానీ ఏమన్నా చర్యలు తీసుకుంటారా అనే విషయం మనం చూడాల్సి ఉంది. ఏదేమైనా వైసీపీకి మాత్రం ప్రస్తుతం ఒక గడ్డు పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటిగా, ఒక నెలలో ఒకటిగా ఇట్లా అనేక కేసులు ఒకదాని తర్వాత రావటం అనేది, అది కూడా ఆడవారికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావటం, రాసలీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావటం, సో ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఒక గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.